నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మా మిత్రులైనటువంటి మాధవన్న గారు రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు స్థానానికి సింగనమల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. ఎందుకంటే 2018లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఎస్సీకి రిజర్వేషన్ చేసినా కానీ పేరుకే ఎస్సీ ఎమ్మెల్యే కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏమి లేదు. అంతా రెడ్ల ప్రభుత్వం ఉంది కానీ పేరుకు మాత్రమే ఎస్సీ రిజర్వ్ చేసినా కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది జరగలేదు. దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి. ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ అధికారి దగ్గర పోయినా రెడ్లదే జరుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీలు పోతే అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగిండేది లేదు. కనుక మేము దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జరగబోయే అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే సందర్భంగా మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మండల కన్వీనర్లు అందరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. అన్న 2018లో స్థాపించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అన్నకి ఎన్నో భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈరోజు నిలకడగా నిలదొక్కొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆటుపోటులను ఎదుర్కొని ఈరోజు ఇంత స్థాయికి ఎదిగినందుకు అన్నను మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాడు కనుక ఎవరు వచ్చినా ప్రజాసేవ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి అన్నకి ఇప్పుడు ఎన్నో ప్రతింపులు ఎదిరించి ఈరోజు ఒక కార్యకర్తగా మంచి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి కనుక ఇండిపెండెంట్గా ఇస్తున్నాడు కనుక ఇండిపెండెంట్గా గెలిపించి దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది.